పెహల్గాం దాడి తర్వాత భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, జరిగిన పరిణామాలన్నిటిపై పాకిస్తాన్ అసత్యాలు, అబద్ధాలు చెబుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆపరేషన్ సింధూర్పై భారత ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వివరాలే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఎల్ఓసి వెంట పాకిస్తాన్ ఏర్పాటు చేసిన చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మనం ఏ విధంగా స్తంభింపజేశాము అనేది. మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ S-400 ఉంది, చైనా దగ్గర HQ-9 వ్యవస్థ ఉంది. ఆ HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని నమ్ముకొని చైనా పాకిస్తాన్ మనపై దాడికి దిగింది, దాడికి పాల్పడింది. కానీ ఆ చైనాలో నిర్మితమైన పాకిస్తాన్ వాడుతున్న HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మనం నిర్వీర్యం చేశాము. ఇది మొదటి రోజే మనం ఆ విషయాన్ని చెప్పాం. చైనా తయారు చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థనే పాకిస్తాన్ వాడుతోంది. దాన్ని నమ్ముకునే మన దేశంపై మరింత రెచ్చిపోయి కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తాన్. అయితే HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ వాడుతున్న HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మనం నిర్వీర్యం చేశాం, దాన్ని జామ్ చేశాం.